డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ యాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటంటే బ్యాకప్ అండ్ రిస్టోర్ ఆఫ్ కంపెనీ డేటా. కంపెనీ డేటాని ఎలా బ్యాకప్ చేయాలి, రిస్టోర్ చేయాలి, దాని గురించి నేర్చుకుంటాం. సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక విన్నపం మీకు. కొంతమంది ఇప్పుడు మామూలుగా ఛానల్కి వచ్చి యూట్యూబ్లో మన వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ తప్పకుండా, ప్రతిసారి కాదు ఒక్కసారి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఛానల్ని మీరు అందరికీ షేర్ చేయండి. సో దీనికంటే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. అలా చూడకుండా మధ్యలో స్కిప్ చేసినట్లయితే అంతవరకు మాత్రమే, ఆ పాయింట్ వరకు మాత్రమే మీకు ఈ టాప్ లేదా ఈ సబ్జెక్టు అర్థమవుతుంది. దాని తర్వాత మీకు మిగతా అంటే ఏంటి, ఆఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం అది వచ్చే అకాడమిక్ క్వాలిఫికేషన్. దానికోసం మనం కాలేజీలో రోజు కనీసం మనం 2-3 గంటల సేపు మనం కూర్చుంటాం. కాలేజ్ కనీసం 3 గంటల సేపు కాలేజీలో కూర్చుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. ఇది మన జీవితానికి, మన యొక్క కెరీర్కి చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు దీనికి కూడా దానిలాగే అంత టైం కాదు, 40 మినిట్స్ 50 మినిట్స్ మ్యాక్సిమం. కొన్ని పెద్ద వీడియోలు వచ్చిన 1 అవర్ లోపల అంత టైం స్పెండ్ చేసి దీన్ని చూసినట్లయితే మీరు చివరి వరకు మీరు మొత్తం నాలెడ్జి, మంచి నాలెడ్జిని, ఫుల్ నాలెడ్జిని పొందుతారు. సరే, అది మనకి ఉపయోగం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూసి, వీడియో బాగున్నట్లయితే మీరు లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ టాపిక్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తప్పకుండా. ఓకే, రైట్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి దిగుదాం, మన టాపిక్లోకి దిగుదాం. ఏంటంటే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకున్నాం. ఒక కంపెనీ లేదా తీసుకున్నాం. ఇప్పుడు ఈ కంపెనీలో మనం డేటాని ఎంటర్ చేస్తున్నాం. మనం డేటాని ఎంటర్ చేస్తున్నాం. సో ఎక్కడ ఉంది డేటా? డే బుక్ వెళ్ళినట్టయితే ఈ డే బుక్లో మొత్తం డేటా ఉంటుంది, మనం చేసిన డేటా. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి గేట్ ఆఫ్ టాలీలో వౌచర్స్ అని చెప్పి దీంట్లో మనం రికార్డ్ చేస్తాం. అవే రికార్డ్ అయ్యి ఈ డే బుక్లో అంటే మొత్తం రికార్డ్ అయ్యి ఇవి ఎంట్రీస్ అన్ని రికార్డ్ అవుతాయి. సో మనం ఆ కంపెనీలో మనం చేసే ఎంట్రీస్, మనం ఎంటర్ చేసేటటువంటి డేటా మొత్తం ఆ కంపెనీలో సేవ్ అవుతుంది కదా. అలా మనం కంపెనీలో ఎంటర్ చేసి కంపెనీలో సేవ్ చేసే డేటాని ఏమంటాం? ఒరిజినల్ డేటా అంటాం. ఏమంటాం? ఒరిజినల్ డేటా. ఈ ఒరిజినల్ డేటా ఎక్కడ ఉంటుంది? ఈ ఒరిజినల్ డేటా చూడండి, ఈ కంపెనీలన్నీ ఈ ఒరిజినల్ డేటా ఉంటుంది ప్రతి కంపెనీలో. ఈ కంపెనీలన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ కంపెనీలని మన టాలీ ప్రైమ్ డేటా పాత్రలో ఉంటుంది. డేటా బేస్లో అంటే ఎఫ్ డ్రైవ్లో టాలీ ప్రైమ్ 5.1 స్లాష్ డేటా అంటే డేటా పాత్ అంటే సెలెక్ట్ కంపెనీ పేజ్. ఇక్కడ లిస్ట్ ఉంటుంది, దీన్ని మనం కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాం. దీన్నే డేటా బేస్ అంటాం, దీన్నే డేటా పాత్ అంటాం. ఇదేంటి, దీంట్లో ఉండేదంతా ఒరిజినల్ డేటా. కాబట్టి దీన్ని కంపెనీ యొక్క ఒరిజినల్ డేటా పాత్ అంటాము. సో ఈ డేటా పాత్లో కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఈ కంపెనీ అన్నిట్లో డేటా ఉంది. ఈ కంపెనీలు అన్నిట్లో డేటా ఉంది, ఒరిజినల్ డేటా. ఇప్పుడు ఈ డ్రైవ్లో ఏదన్నా ప్రాబ్లం అయినా లేదా ఇంకేదన్నా క్రాష్ అయినా, ఏదన్నా ప్రాబ్లం ఈ డ్రైవ్లో చెడిపోయినా, డేటాలో ఏదన్నా కంపెనీలో డేటా ఏదన్నా ఖరాబ్ కావచ్చు కదా. డేటాయే కరప్ట్ అయిపోవచ్చు. ఆ డేటా కరప్ట్ అయిపోయినా అలాంటప్పుడు ఆ కంపెనీ ఆ డేటా మొత్తం ఇంకా కంపెనీ ఓపెన్ కాదు. దాంట్లో డేటా మొత్తం పోతే ఏం చేయాలి? మళ్ళీ మనం కొన్ని క్రియేట్ చేసుకొని మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం ఎంట్రీస్ వేసుకోవాలి. ఇలా ప్రాబ్లం అవుతుంది. అలాగే ఈ కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలలో సపోజ్ ఏదో పొరపాటు వల్ల ఏదో కారణం వల్ల ఏదన్నా ఒక కంపెనీ డిలీట్ అయిపోవచ్చు. ఏదైనా ఒక కంపెనీ డిలీట్ అయిపోవచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేసేటప్పుడు వాళ్ళు దాన్ని డేటాని మార్చేయచ్చు. అలాగే లేదంటే డేటాని డిలీట్ చేయొచ్చు. లేదా ఈ కంపెనీని ఏమైనా డిలీట్ చేయొచ్చు. లేదా మనం సపోజ్
రమణ ఎలక్ట్రానిక్స్ ఉంది, దీన్ని మనం డిలీట్ చేయాలి. దీన్ని మనం అసలు యూజ్ చేయట్లేదు, డిలీట్ చేయాలనుకుంటాం. డిలీట్ చేయాలనుకుంటే మనం పొరపాటులో పైది కానీ కిందది, సరే, అది సెలెక్ట్ చేసినప్పుడు ముందుది కానీ తర్వాత కానీ పొరపాటులో సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ నొక్కాం, సారీ, దీన్ని తీసుకొని దీంట్లోకి వెళ్ళాం. ఆల్ట్కేకి వెళ్ళి ఆల్టర్కి వెళ్తాం. ఈ కంపెనీ ఓపెన్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ నొక్కితే డిలీట్ చేయాలని అడుగుతుంది. మనం ఎస్ కొడితే అది మళ్ళీ ఆర్ యు షూర్ ఖచ్చితంగా అడుగుతుంది. మనం చూసుకున్న అదే కరెక్ట్ అనుకుంటున్నాం కదా, కరెక్ట్ అనుకొని మళ్ళీ ఎస్ కొట్టే ఉంటే ఆ కంపెనీ డిలీట్ అయిపోతుంది. అలా మనకి ఏదైనా కంపెనీ, మనమే ఒక కంపెనీ డిలీట్ చేయాలనుకొని పొరపాటులో ఇంకొక కంపెనీ డిలీట్ చేయొచ్చు. అప్పుడు ఆ కంపెనీ దాంట్లో డేటా మొత్తం పోతుంది. ఈ విధంగా కంపెనీలో ఉండే ఒరిజినల్ డేటా ఏదైనా ప్రాబ్లం కావచ్చు, డేటా కరప్ట్ కావచ్చు, లేదా కంపెనీ ఏదైనా డిలీట్ కావచ్చు. అలాంటప్పుడు ఆ డేటా కంపెనీకి సెక్యూరిటీ ఎట్లా అంటే, మనకి ఎట్లా ఏం చేయాలి, మనం ఆ డేటాని ఎలా తెచ్చిపెట్టుకోవాలి. అందుకని ఈ ఒరిజినల్ పాత్ ఉంది కదా, ఒరిజినల్ డేటా పాత్, ఈ డేటా పాత్లో ఉండేటటువంటి కంపెనీలు వాటిలో ఉండే డేటాని ఇక్కడే కాకుండా ఒరిజినల్ పాత్ ఇది, ఒరిజినల్ డేటా, ఇదే డేటాని మళ్ళీ వేరే ప్లేస్లో, వేరే ప్లేస్ అంటే వేరే డ్రైవ్, ఈ డ్రైవ్ కాకుండా ఈ డ్రైవ్, ఈ పాత్రలో కాకుండా వేరే పాత్, సపోజ్ ఇది ఎఫ్ డ్రైవ్ ఉంది, జీ డ్రైవ్లో పెట్టుకుంటాం. అంటే వేరే డ్రైవ్లో మళ్ళా దీన్నంతా కాపీ కని పెట్టుకున్నట్లయితే దీన్ని కాపీ చేసి అక్కడ పెట్టుకుంటాం. అంటే దీన్నంతా మనం కాపీ వేరే ఇంకొక ప్లేస్లో, అంటే ఇంకొక ప్లేస్లో అంటే ఇంకొక లొకేషను, అంటే ఇంకొక డ్రైవ్లో మనం దాచిపెట్టుకున్నట్లయితే, దాచిపెట్టుకుంటే అప్పుడు ఇది ఏదన్నా ప్రాబ్లం అయితే ఈ డేటా మొత్తం డైలీ మనం దీన్ని చేసుకుంటా ఉంటే ఆ డేటాని డైలీ మనం అక్కడ దాచిపెట్టాలి. అలా చేసినట్లయితే అప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం అయితే అక్కడ ఇదే ఒరిజినల్ డేటాని అక్కడ దాచిపెట్టాం కదా, అది ఒరిజినల్ డేటా కాదు, మనం దాచిపెట్టిన డేటా అయినా ఇదే డేటా కదా. ఆ డేటాని మనకు కావాల్సింది, మనం కంపెనీ పోయింది, ఆ కంపెనీలని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకొని దీంట్లో మనం రీఇన్స్టేట్ చేసుకోవచ్చు. ఇది మనం నేర్చుకోబోయే టాపిక్. సో మనం ఇక్కడ ఉండే ఒరిజినల్ డేటాని వేరే ఏదైనా ఒక వేరే లొకేషన్, అంటే వేరే డ్రైవ్లో మనం దీన్ని దాచిపెట్టుకుంటాం. దీని కాపీని, ఈ కాపీని అక్కడ పెట్టుకుంటాం. దాన్ని ఏమంటాం అంటే బ్యాకప్ అంటాం. దీన్ని దాచిపెట్టడాన్ని బ్యాకప్. సో మనం ఇలా బ్యాకప్ చేసుకోవాలి, వేరే డ్రైవ్లో బ్యాకప్ చేసుకుంటాం. అప్పుడు మనం తర్వాత ఏదైనా మనకి ఏదైనా ఇక్కడ ప్రాబ్లం అయితే, ఏ కంపెనీ ప్రాబ్లం అయిందో, ఏ డేటా ప్రాబ్లం అయిందో, లేదా డిలీట్ అయిందో ఆ కంపెనీ వరకు మనం మళ్ళీ అక్కడ ఉంది కదా డేటా, ఒరిజినల్ డేటా, ఐ మీన్ బ్యాకప్ డేటా, దాని ఏమంటాం బ్యాకప్ డేటా. ఇది ఒరిజినల్ డేటా, అది బ్యాకప్ డేటా. ఆ బ్యాకప్ డేటాని మళ్ళీ మన ఒరిజినల్ పాత్లోకి మళ్ళీ మనీ వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇలా మనం డేటా పాత్ నుంచి, ఐ మీన్ బ్యాకప్ పాత్ నుంచి మనం ఈ ఒరిజినల్ పాత్కి మళ్ళీ మనకు కావాల్సిన డేటాని రిటర్న్ తెచ్చుకుంటాం. ఇలా తెచ్చుకోవడాన్ని రీస్టోర్ అంటాం. సో దాచిపెట్టుకోవడం బ్యాకప్, మళ్ళీ వెనక్కి తీసుకోవడం రీస్టోర్. సో బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఇప్పుడు దీన్ని రీస్టోర్ బ్యాకప్ చేయాలంటే మనకేం కావాలి, ఎక్కడ బ్యాకప్ చేస్తాం, ఇక్కడ బ్యాకప్ చేయకూడదు. ఇలాగా కాకుండా ఒకే దాంట్లో రెండు ఉంటే చెడు, ఏదైనా కరప్ట్ అయిందంటే మొత్తం పోతుంది. అలా కాకుండా దీన్ని వేరే ఇంకొక డ్రైవ్లో మనం దాచిపెట్టుకోవాలి. కాబట్టి మనకి డ్రైవ్ కావాలి, ఆ డ్రైవ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసేప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. మామూలుగా మనం మాస్టర్స్ లెడ్జర్లు కానీ, గ్రూపులు కానీ, ఓచర్ టైప్స్ కానీ, అలాగే అది అకౌంటింగ్ మాస్టర్స్, అలాగే ఇన్వెంటరీ మాస్టర్స్, గ్రూప్స్ కానీ, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఏవైనా సరే మనం ముందే క్రియేట్ చేసుకోవచ్చు. లేదు, అవన్నీ ఓచర్లో యూజ్ చేస్తాం, ముందే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మనం ఓచర్ ఎంట్రీ వేసేటప్పుడు, కూడా మనం ఆల్ట్ సి నొక్కి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ముందు చేసుకోవచ్చు, వెనకైనా చేసుకోవచ్చు, అవసరమైనప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం చేసేది బ్యాకప్ చేసుకోవడం. కాబట్టి బ్యాకప్కి మనకి పాత్ కావాలి. ఈ బ్యాకప్ కాదు, ముందే క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది ఇదే చెప్తారు, రెండో చెప్పరు. ఇదే మనం ముందే ఈ పాత్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కాదు, ఇంకోటి, సారీ, ఈ ముందే క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, బ్యాకప్ చేస్తాం కదా, బ్యాకప్ చేసేటప్పుడు కూడా ఈ బ్యాకప్ పాత్ని క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ముందు మనం క్రియేట్ చేయాలనుకుంటే, సపోజ్ ఇది ఎఫ్ డ్రైవ్లో ఉంది కదా, మనం జీ డ్రైవ్లో చేద్దాం. వెళ్తే చూడండి, జీ డ్రైవ్కి వెళ్ళేసి జీ డ్రైవ్లో మనకు ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా చూడండి, క్రియేట్ న్యూ అని చెప్పి న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తాం. ఏం పేరు పెట్టుకుంటాం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1, అంటే 5.1 రిలీజ్. సో ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటాం.
సో చూసుకుంటే ఇప్పుడు మనం బ్యాకప్ చేస్తే దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇంకెప్పుడు బ్యాకప్ చేసినా ఈ ఇప్పుడు మనం లెడ్జర్ క్రియేట్ చేసాం ముందే, మనం ఎప్పుడు ఎంట్రీ చేసినా పర్టికులర్ లెడ్జర్ పర్చేజ్ అనుకో, మనం క్రియేట్ చేసింటాం, అదే లెడ్జర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా ఎంట్రీ వేసేటప్పుడు అయినా సరే క్రియేట్ చేస్తే ఫస్ట్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఆటోమేటిక్గా అది ఉండిపోద్ది, తర్వాత నుంచి అదే సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ మనం ఇలా ముందే మనం మనం క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఇలా క్రియేట్ చేసినట్లయితే అది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ టైం, లేదంటే మనం బ్యాకప్ చేసేటప్పుడు క్రియేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సైడ్ నుంచి ఇంకా అది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రతిసారి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్రియేట్ చేసాం అనుకుంటాం. క్రియేట్ చేసేస్తే ఇప్పుడు మనం దీనికి వెళ్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనం ఈ యొక్క మొత్తం ఇది మన డేటా ఎఫ్ ఫోల్డర్లో ఉంది 5.1. దీంట్లో మనం ఈ కంపెనీలు వాటి డేటాని మనం బ్యాకప్ చేసుకోవాలి. ఎక్కడ? జీ డ్రైవ్లో అక్కడికి బ్యాకప్ చేయాలి. కాబట్టి ఎలా చేయాలంటే బ్యాకప్ అంటే చూడండి, ఇక్కడ మనం దీని గురించి కొన్ని నేర్చుకున్నాం. ఇక్కడ ఆల్ట్ వై డేటా అని ఉంది. ఇది కంపెనీ మెన్యూ, ఇది ఆల్ట్ వై డేటా మెన్యూ. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, దీంట్లో బ్యాకప్ రిస్టోర్, దీంట్లో బ్యాకప్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది ఒరిజినల్ డేటా ఇక్కడ ఉంది కదా. ఒక్క నిమిషం, మళ్ళీ ఒక్క నిమిషం మీకు అర్థం కాక చెప్తా. చూడండి, ఇక్కడ మనం బ్యాకప్ చేసేటప్పుడు ఆల్ట్ వైకి, అది మళ్ళీ నేర్చుకుంటాం. ఆల్ట్ వైకి వెళ్ళి బ్యాకప్ క్లిక్ చేసినట్లయితే చూడండి, సెలెక్ట్ కంపెనీస్ ఫర్ బ్యాకప్. చాలా కంపెనీలు ఉన్నాయి, అన్ని చేసుకోవచ్చు, కానీ కొన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మొత్తం బ్యాకప్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి డైలీ మనం ఏ ఏ కంపెనీలో వర్క్ చేసామో అవి మాత్రమే బ్యాకప్ చేసుకోవచ్చు. మిగతా అన్ని అలాగే ఉంటాయి, బ్యాకప్ అయి ఉంటాయి ఆల్రెడీ. ఇది మాత్రమే బ్యాకప్ చేసుకుంటే ఈ కొత్తగా మనం ఈ రోజు ఎంటర్ చేసిన డేటా కలిసిపోతుంది. అట్లా ప్రతిరోజు మనం బ్యాకప్ చేసుకోవాలి. ఆ రోజు ఏ ఏ కంపెనీలు వర్క్ చేసామో అవన్నీ సాయంత్రం సెలెక్ట్ చేసుకొని బ్యాకప్ చేయాలి. లేదు, ఫస్ట్ టైం మాత్రం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మొత్తం బ్యాకప్ చేయాలి. ఓకే, ఇప్పుడు బ్యాకప్ చేయాలంటే ఏం కావాలి? ఇక్కడ ఏ కంపెనీలో మనం సెలెక్ట్ చేస్తాం, ఎక్కడ మనం బ్యాకప్ చేయాలి, బ్యాకప్ పాత్ మనం క్రియేట్ చేసాం. కానీ దీన్ని బ్యాక్ స్పేస్ నొక్కాలి. బ్యాక్ స్పేస్ నొక్కితే బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అంటే ఈ యొక్క డేటా ఎక్కడికి వెళ్ళాలి, అది డెస్టినేషన్. మనం ఎక్కడ ఏం చేయాలి? మనం ఇప్పుడు ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉన్నాం. అలా క్రియేట్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మనం దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎక్కడ కనపడలేదు కదా. ఇక్కడ మామూలుగా అయితే లెడ్జర్లు అయితే రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ కనపడతాయి, ఇక్కడ కనపడలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలా? ఆ డ్రైవ్లోకి వెళ్ళి ఆ డ్రైవ్లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం వెనక్కి వెళ్ళక్కర్లా, ఇక్కడే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ రెండు ఉంటాయి చూడండి. ఇక్కడ ఇది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ క్లిక్ చేస్తే చూడండి, సెలెక్ట్ ఫ్రమ్ క్లిక్ చేస్తే ఎక్కడ మనం చేసింది ఇది వచ్చి ఇది ఎఫ్ డ్రైవ్, మనం జీ డ్రైవ్లో చేసాం. జీ డ్రైవ్ నొక్కినట్టయితే చూడండి, టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1, ఇది బ్యాకప్ పాత్ ఫోల్డర్. క్లిక్ చేస్తే పైకి వచ్చేస్తుంది, మళ్ళా క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు మనం బ్యాకప్ చేసేది దీంట్లో సేవ్ అవుతుంది. ఓకేనా? ఏమైంది? మనం ముందే క్రియేట్ చేసాం, దాన్ని ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్లో సెలెక్ట్ చేయాలి. సో ముందే క్రియేట్ చేసి ఉంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అనే దాన్ని క్లిక్ చేసి అది ఎక్కడ క్రియేట్ చేసామో, ఇది ఎక్కడ జీలోని ఎక్కడ ఏ ఫోల్డర్ సారీ ఏ డ్రైవ్లో క్రియేట్ చేసాం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం క్రియేట్ చేసింది అక్కడ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసిన ఎంటర్ నొక్కితే ఇక్కడ పైకి వస్తుంది, మళ్ళీ ఎంటర్ నొక్కితే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇట్లా ఈ విధంగా మనం చేస్తాం. బ్యాకప్ మళ్ళీ చేద్దాం. ఇట్లా ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే మనం ఇక్కడ జీ డ్రైవ్లో ఇది మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం ముందుగా లేదు తీసేస్తున్నాం, మనం ముందుగా క్రియేట్ చేసుకోలేదు. సో ఎప్పుడేం ముందుగా చేసుకోవచ్చు, చేసుకుంటే అక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి ఈ ఫోల్డర్ని మనం ఈ పాత్రని మనం అక్కడ జీ డ్రైవ్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ నొక్కితే పైకి ఇక్కడ క్రియేట్ చేసింటే అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ అక్కడ మనం క్రియేట్ చేయలేదంటే ఏం చేయాలా? అప్పుడు చూడండి, రీస్టోర్కి వెళ్తే ఇక్కడ మనకి ఏం కావాలి? ఇక్కడ బ్యాక్ స్పేస్ నొక్కాలి. మనం బ్యాక్ స్పేస్ నొక్కాలి. ఇక్కడ మనం బ్యాక్ స్పేస్ పైకి వెళ్ళాలి, లేదంటే కర్సర్తో పైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. బ్యాకప్ డెస్టినేషన్ సి ఉంటుంది బై డిఫాల్ట్.
బ్యాకప్ డెస్టినేషన్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్లో లేదు, మనం క్రియేట్ చేయాల, లేకపోతే ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో ముందే క్రియేట్ చేస్తే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఫస్ట్ టైం ఒక్కసారి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటాం. క్రియేట్ చేయకపోతే ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రియేట్ చేయాలంటే చూడండి పైన స్పెసిఫై పాత్ మనం ఇవ్వాలి. ఇది ఆల్రెడీ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే స్పెసిఫై పాత్ అని క్లిక్ చేస్తే వస్తుంది. ఎక్కడ అనుకున్నాం, జీ డ్రైవ్లో తీసుకొని ఏమంటున్నాం, పేరు ఏం పెడుతున్నాం, టాలీ ప్రైమ్, ఏదైనా పెట్టుకోవచ్చు పేరు మీ ఇష్టం. ప్రైమ్ 5.1 ఇందాక పెట్టి అదే పెట్టాం. సో సెలెక్ట్ అయింది. ఇది ఇంతకు ముందు లేదు, మనం ఏం క్రియేట్ చేయాల, ఈ ఫోల్డర్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేయాలన్నా. కాబట్టి ఎస్ అని నొక్కితే చూడండి క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సో ఇంతకుముందు పైకి వచ్చేది క్రియేట్ అయిపోయింది, ఎంటర్ చేసి ఇక్కడికి వచ్చింది. చూసారా? సో అక్కడ క్రియేట్ చేసింటే ముందే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని మనం అది ఎక్కడ జీ డ్రైవ్లో చేసాం కాబట్టి జీ డ్రైవ్కి వచ్చి అక్కడ దాంట్లో సెలెక్ట్ అయి ఉంటుంది, అది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కానీ చేయకపోతే ఇక్కడ బ్యాకప్ చేసేటప్పుడు ఇక్కడ స్పెసిఫై పాత్ అని చెప్పి ఇక్కడ జీ డ్రైవ్ /టాలీ ప్రైమ్ ఏదైనా సరే పెట్టుకో, ఊరికే బ్యాకప్ అని పెట్టుకోవచ్చు. బ్యాకప్ 5.1 పెట్టుకున్నాం, యాక్సెప్ట్ చేసాం, ఇది పైకి వెళ్ళిపోయింది. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇది సారీ ఇందాక మనం చేసాం కదా, అది ఇక దీంట్లో క్రియేట్ అయిపోయింది, మనం చేయలేదు, దాన్ని తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు చేస్తాను క్రియేటివ్. సో మనం ఒకేసారి చేస్తాం, ఒకసారి చేసేవంటే అది వచ్చింది. ఇక్కడ మనం బ్యాకప్ చేస్తాం, బ్యాకప్ నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ లేదు, ఏం చేస్తాం, స్పెసిఫై పాత్ అని తీసుకొని సి కాదు జీ డ్రైవ్ / పేరు ఎట్లా క్యాపిటల్ పెట్టని పెట్టుకోవచ్చు, పేరు టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1 అయితే రిలీజ్ పేరు, లేదంటే ఒక టాలీ బ్యాకప్ 5. లేదా టాలీ బ్యాకప్ పెట్టుకుంటే ఇన్కరెక్ట్ ఫోల్డర్ పాత్ ఏంటిది, ఓహో ఇది ఇక్కడ చూడండి, జీ క్యాపిటల్ ఇది పెట్టాలి, టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1. ఇది కూడా రావట్లేదు, నేను చేస్తాను ఇక్కడ / స్పెసిఫై పాత్ G:\టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1. ఇన్కరెక్ట్ ఫోల్డర్ పాత్ అంటుంది, ఎందుకని, సారీ పైకి పోవాలి కదా మనం, ఈ పైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చేయాలి మనం. ఎప్పుడైనా సరే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ కింద ఉంటుంది, బ్యాక్ స్పేస్ నొక్కి పైకి వెళ్ళాలి, లేకపోతే మన ఏమంటాం, మన యొక్క కర్సర్ తోటి అక్కడ క్లిక్ చేయాలి, అది డిఫాల్ట్ సి ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి, జీ డ్రైవ్ /టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1. సో క్రియేట్ చేసాం. లేదు ఇంతకుముందు క్రియేట్ చేయాలన్నా, ఎస్ క్రియేట్ చేయాలి, క్రియేట్ అయింది, అక్కడికి. సో ఇప్పుడు వెళ్ళిపోయింది ఇక్కడికి. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఇందాక ఏం చేసాం, అక్కడి నుంచి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే జీ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఏదైనా ఒకటే, ఒక్కసారి మనం క్రియేట్ చేసామంటే ఇంకా ఆ జీ యొక్క డ్రైవ్లో ఇంకుడిపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి క్రియేట్ చేయగల, ఒకసారి క్రియేట్ చేయాలి, అక్కడ కానీ ఇక్కడ కానీ అయిపోయింది. ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం బ్యాకప్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఫస్ట్ టైము ఇవన్నీ బ్యాకప్ చేసుకోవాలి. లేదు ఒకటి ఉండనుకో, ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ టైము మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని బ్యాకప్ అయిపోతే నెక్స్ట్ టైం వర్క్ చేసినవి చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్ ఐటమ్స్ వెళ్ళినట్టయితే ఆల్ ఐటమ్స్కి వెళ్తే చూడండి, ఆల్ ఐటమ్స్ అని తీసుకుంది, యాక్సెప్ట్. సో ఇప్పుడు మనకి అది రీడ్ అవుతుంది అనమాట, గెటింగ్ ద కంపెనీ డీటెయిల్స్ అండ్ డేటా. చూడండి ఇక్కడ వచ్చి దీంట్లో ఒక్కదానికి మాత్రం నేను వేరే ఒక పాస్వర్డ్ ఇచ్చినాను. సో ఇంకా అన్ని ఇంకా వరుసగా వస్తాయి, ఒక కంపెనీ మొత్తం బ్యాకప్ అయిపోతుంది, అన్ని కంపెనీలు బ్యాకప్ అయిపోతాయి, అన్ని కంపెనీలు బ్యాకప్ అయిపోతుంది. ఎక్కడ చేసాం మనం, జీ డ్రైవ్లో పెట్టాం. ఇప్పుడు చూడండి, జీ డ్రైవ్ మనం క్రియేట్ చేసాం కదా, అక్కడ క్రియేట్ చేసినా ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ చేసాం చూడండి,
అక్కడ చేసినా సరే క్రియేట్ అయిపోయింది. సో మనం లెడ్జర్ క్రియేట్ చేస్తే మనం ఎంట్రీ చేసేటప్పుడు క్రియేట్ చేసినా మనం మాస్టర్స్లో ఉండిపోద్ది కదా. అట్లా దానికి చెక్ చేస్తాం. చెక్ చేస్తే చూడండి మన కంపెనీలు మొత్తం ఎన్ని ఉన్నాయి, మన కంపెనీలు చూడండి. ఇక్కడ ఉండే కంపెనీలు మొత్తం ఇక్కడ బ్యాకప్ అయిపోయినాయి. బ్యాకప్ అయినాయి. ఇది వచ్చి టీబీకే అంటే టాలీ బ్యాకప్ 1800 అంటే ఏంటంటే మన ERP9, టాలీ ERP9 ప్లస్ టాలీ ప్రైమ్లో కూడా రిలీజ్ 2.1 వరకు కంపెనీ నంబర్స్ ఉన్నాయే అవి ఓన్లీ 5 డిజిట్స్. 10,000తో స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 వస్తుంది. 5,000 5 డిజిట్స్ ఏ ఉండేది. అందువల్ల అప్పుడు టీబీకే 900 అని పెట్టాడు. ఇది 6 చేశాడు. 3.0 నుంచి 6 డిజిట్స్ కంపెనీ పేరు. అప్పుడు 1800 పెట్టాడు. అది కంపెనీ కోడ్ అది. సో టీబీకే అంటే టాలీ బ్యాకప్ 1800, పక్కన మన కంపెనీ పేరు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాం, ఇక్కడ ఈ కంపెనీలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సేవ్ అవుతాయి కాబట్టి నంబర్లు వెనక ముందు ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చి ఈ నంబర్లు వరుసగా ఉంటాయి. ఇక్కడ చూడండి 1,00,000 1 2 3 4 5 లాస్ట్ 16 అన్ని సీరియల్ నంబర్లో ఉంటాయి. ఇక్కడ మాత్రం సీరియల్ నంబర్లో ఉండవు. సో ఈ విధంగా మనకి బ్యాకప్ అయిపోయింది. ఈ విధంగా మనం బ్యాకప్ చేసుకుంటాం. అయిపోయింది. ఇది అయిన తర్వాత దీంట్లో చేస్తాను. ఇప్పుడు బ్యాకప్ చేసాం, అయిపోయింది. ఫస్ట్ టైం అన్ని బ్యాకప్ చేసాం. దాని తర్వాత నుంచి నెక్స్ట్ టైం నుంచి మనం ఈరోజు ఏ కంపెనీలో వర్క్ చేస్తే సాయంత్రం ఆ కంపెనీని బ్యాకప్ చేస్తాం. ఒకరోజు ఒక కంపెనీ కాదు 2 3 కంపెనీలు పనిచేస్తాం అనుకోండి, అప్పుడు సాయంత్రం ఆ 2 3 కంపెనీలు సెలెక్ట్ చేసుకొని బ్యాకప్ చేసుకోవాలా. మిగతా అన్ని సెలెక్ట్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాకప్ అయ్యి ఉన్నాయి. కొత్తగా డేటా ఏం చేరలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డే మనం వెళ్ళాం, మళ్ళీ బ్యాకప్ నొక్కాం. బ్యాకప్ నొప్పి మళ్ళీ ఇక్కడ చూడండి నెక్స్ట్ డే నుంచి మాత్రం ఇదే చేయాలి. ఎట్లా? సెలెక్ట్ ఫ్రమ్ ప్రతిసారి క్రియేట్ చేయకూడదు. క్రియేట్ చేశారనుకో, జీ డ్రైవ్ టాలీ ప్రైమ్ బ్యాకప్ అని పెట్టారంటే క్రియేట్ చేస్తే ది ఫోల్డర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. పాత్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, క్రియేట్ న్యూ నేమ్ అని. అందువల్ల అది తీసుకొని చూడండి, జీ డ్రైవ్ మనం సెలెక్ట్ చేసి ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైకి వెళ్తుంది అనమాట. ఎంటర్ చేస్తే ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసినా మొత్తం సెలెక్ట్ అయిపోయింది, బ్యాకప్ అయిపోయినాయి, అక్కడ వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఏబిసి కంపెనీ పనిచేసినాం, సెలెక్ట్ చేసుకున్నాం ఒకటి. తర్వాత మళ్ళా సపోజ్ ఎస్వి ఎంటర్ప్రైజ్ పనిచేసాం రెండవది. నెక్స్ట్ ఇంకొకటి సపోజ్ రాకేష్ క్లాత్ మార్ట్, ఏదో 1 2 3 మనం వర్క్ చేసినాం. కేశవ ఎంటర్ప్రైజ్ ఇట్లా చేసాం. ఇట్లా ఎన్నో చేసిన తర్వాత నెక్స్ట్ లేకుండా అయిపోయింది, అంతే 4. అప్పుడు పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఎంత కదా అంటాం, ఆ నుంచి పైకి వెళ్ళి ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకుంటే అంతేను అని ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకుంటే ఈ 4 మాత్రమే. ఇక్కడ ఇక్కడ ఈ 4 మాత్రమే సెలెక్ట్ అయినాయి. ఈ 4 మాత్రమే మనకి ఇప్పుడు బ్యాకప్ అవుతాయి. కానీ మొత్తం బ్యాకప్ అంటాయి మొత్తం. కాబట్టి ఈ 4 మాత్రం ఇప్పుడు మనం పనిచేసామంటే ఏంటి అర్థం, వర్క్ చేసామంటే ఇప్పుడు కొంత డేటా యాడ్ అయింది. కాబట్టి ఈ 4 మాత్రం ఆ ఆల్రెడీ ఉండే డేటాని ఇది ఓవర్ రైట్ చేయాలి కదా, అది అడుగుతుంది. క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు ఫస్ట్ది ఇది ఒక కంపెనీ. సో ఓవర్ రైట్ బ్యాకప్ ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, ఉంది ఫైల్ ఇంకోది ఆల్రెడీ ఫైల్ ఉంది. దాన్ని బ్యాకప్ని ఇప్పుడు ఓవర్ రైట్ చేయాలంటే దాని ప్లేస్లో ఇది ఓవర్ రైట్ చేసి ఈ డేటా అంతా అక్కడ వెళ్ళిపోతుంది. ఎస్ ఒకటి, నెక్స్ట్ రెండవది ఇది ఎస్, మళ్ళీ మూడవది ఎస్, మళ్ళీ నాలుగవది ఎస్. సో 4 బ్యాకప్ అయిపోయినాయి. అక్కడ మాత్రం ఆ 3 కంపెనీలు మాత్రమే ఉంటాయి, అంటే ఓల్డ్ కంపెనీస్ అవే ఉంటాయి. మొత్తం అన్ని కంపెనీలు ఏం మారవు, అవి అలాగే ఉంటాయి. డేటా ఏది మనం బ్యాకప్ చేస్తాం రోజు అది ఇక్కడ ఓవర్ రైట్ అయిపోయి అది అప్డేట్ అయిపోతుంది. మిగతా అట్లా మనం ఏది యాడ్ చేస్తామో డేటా దాన్ని మాత్రం బ్యాకప్ చేస్తే దాని వరకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అర్థం అన్ని కంపెనీలు అప్ టు డేట్ ఉంటాయి. ఇలా చేస్తే మనం ఏం చేయాలి, ప్రతిరోజు మనం చెయ్యాలి. ప్రతిరోజు మనం బ్యాకప్ చేయాలి. సపోజ్ మధ్యలో కొన్ని రోజులు చేయలేదు అనుకో, ఈ లోపల ఏమైనా అయిందనుకో ప్రాబ్లం, సో మనం బ్యాకప్ చేసి ఉన్నాం, దాన్ని రిటర్న్ మనం వెనక్కి బ్యాకప్ నుంచి తెచ్చుకుంటాం. రీస్టోర్ చేసుకుంటే దాంట్లో ఎంతవరకు బ్యాకప్ అయిందో అదే రీస్టోర్ అవుతుంది. దాని తర్వాత మనం మర్చిపోయినా కొన్ని రోజులు చేయాలి, అదంతా ఏమైంది కదా. అందువల్ల డైలీ మనం బ్యాకప్ చెయ్యాలి, సరేనా. ఇప్పుడు మనం బ్యాకప్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం చూడండి. ఇక్కడ ముందే బ్యాకప్ పాత్ని క్రియేట్ చేసి ఉండొచ్చు, చేయకపోతే బ్యాకప్ పాత్ చేసి మనం బ్యాకప్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ స్పేస్ లోకి ఇక్కడికి వెళ్ళాలి. ఇది బ్యాకప్ పాత్. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం, క్రియేట్ చేసి ఉంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి జీ డ్రైవ్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్రతిసారి. అలాగే అలా కాకుండా మనం క్రియేట్ గన
చేయకుండా ఉంటే, అక్కడ క్రియేట్ చేయకుంటే, ఒకసారి చేస్తే అక్కడ క్రియేట్ చేయకుంటే వేస్తాం. ఇక్కడ చూడు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్పెసిఫై పాత్ అని చెప్పి కొత్తగా క్రియేట్ చేస్తాం. సో అక్కడ క్రియేట్ చేస్తే అదే ఉండిపోద్ది, ఇక్కడ క్రియేట్ చేసినా అదే అక్కడ బ్యాకప్ అయిపోతుంది పోతుంది. కాబట్టి మనం ఒకసారి ఫస్ట్ క్రియేట్ చేస్తే అక్కడైనా ఇక్కడైనా నెక్స్ట్ టైం చదవడానికి ఉండిపోతుంది. కాబట్టి ప్రతిసారి ఏం చేయాలి మనం, ప్రతిసారి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి ఇదే పాత్ జీ డ్రైవ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని చూడండి, టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేస్తే ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఏమేమి వర్క్ చేసామో అవి ఈ రోజు, మళ్ళా రేపు, ఇట్టా ప్రతిరోజు మనం ఇక్కడ ఏం చేయాలా, ఇక్కడ ఖాళీ ఉంటుంది. సో ప్రతిరోజు 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 ఈ రోజు చేసాం, మళ్ళా రేపు మళ్ళీ బ్యాకప్కి వెళ్తాం. బ్యాకప్కి వెళ్ళి బ్యాకప్ క్లిక్ చేస్తాం, మళ్ళీ స్పెసిఫై అదే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ జీ డ్రైవ్కి వచ్చి మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. 5.1 అంటే దాంట్లోనే సేవ్ కావాలి, మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఇక్కడ ఏంటది? మనం పొరపాటు చేసాం. ఇది బ్యాక్కి వెళ్ళాలి, బ్యాకప్ అంటే ఇక్కడికి వెళ్ళాలి, అది వెళ్ళకపోతే రాదు అనమాట. ఇప్పుడు మనం స్పెసిఫై పాస్ సెలెక్ట్ చేసుకుంటాం, అదే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ జీ డ్రైవ్. చూడండి, ఇది చేసుకుంటే పైకి వచ్చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇలా చేసేటప్పుడు దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ క్రియేట్ చేస్తాం, ఇక్కడ ముందే క్రియేట్ చేస్తాం జీ డ్రైవ్లో ఎదురు డ్రైవ్లో. అలాగే లేకపోతే మనం బ్యాకప్ చేసేటప్పుడు క్రియేట్ చేస్తాం, ఆల్రెడీ ఉంటే బ్యాకప్లో సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం దీనికి వెళ్ళి మనం బ్యాకప్ చేయాలన్నప్పుడు ప్రతిరోజు ఒక కంపెనీ కాదు, అన్ని లిస్ట్ ఉంటుంది అనమాట. ప్రతిరోజు మనం ఇట్లా బ్యాకప్ నొక్కిన తర్వాత దీన్ని మళ్ళీ మర్చిపోవచ్చు, ఇక్కడ కొట్టేమంటే రాదు అనమాట. ఖచ్చితంగా బ్యాక్ స్పేస్ కానీ నొక్కాలి, లేదంటే కర్సర్తో ఇక్కడ నొక్కి ఇప్పుడు సెలెక్ట్ డ్రైవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా జీ డ్రైవ్లో అది సెలెక్ట్ చేసుకోవాలి. చేసేటప్పుడు ఇక్కడ మనం పొరపాటులో ఇదే సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్గా, పొరపాటులో వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడు అక్కడ సేవ్ అయిపోతుంది, మన డ్రైవ్లో సేవ్ కాదు. తర్వాత మనకు అర్థం కాదు ఎక్కడ సేవ్ అయింది అనేది. ఇలా మనకి ప్రాబ్లం జరగవచ్చు. ఏంటి, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి క్రియేట్ చేసినటువంటి డేటా పాతు ముందే క్రియేట్ చేసినొచ్చు, ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఇంకా అది మామూలే. ప్రతిసారి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ చేసిన కూడా క్రియేట్ అయిపోతుంది. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ని కరెక్ట్గా ప్రతిరోజు ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంటుంది, దాన్ని బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్ అక్కడ కర్సర్ అక్కడ నొక్కాలి, లేదా బ్యాక్ స్పేస్ నొక్కాలి. అప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి మన డ్రైవ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఫోల్డర్ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా చేయాలి కదా. ఇలా చేసేటప్పుడు మనం మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంది కదా, పొరపాటు జరగచ్చు కదా. అందువల్ల ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం బ్యాకప్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంది, మనం అక్కడ తీసుకెళ్ళాలి కర్సర్ని. ప్లస్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని టాలీ ప్రైమ్ 5.1 తీసుకొని అది క్లిక్ చేసి మళ్ళా క్లిక్ చేస్తే ఆడకు వచ్చింది. సో ఇది అక్కడ వచ్చిన తర్వాత కర్సర్ కింద ఉంటుంది, ఒరిజినల్గా కర్సర్ కింద ఉంటుంది. మనం బ్యాక్ స్పేస్ పైకి వెళ్ళాలి, అప్పుడు బ్యాకప్ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని 2 సార్లు ఎంటర్ నొక్కితే ఫస్ట్ టైం ఎంటర్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చింది. సో ఇలా చేస్తాం కదా. అలా కాకుండా మనం ఎప్పుడైతే బ్యాకప్ నొక్కి ఎంటర్ చేస్తే ఏమవుతుంది, మనకు మామూలుగా బ్యాకప్ నొక్కి ఎంటర్ చేసినట్లయితే కర్సర్ ఏంటుంటుంది, వెనక్కి పంపించాలి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనం బ్యాకప్ నొక్కి మనం ఎంటర్ నొక్కేమంటే ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాకప్ పాత్ మనం క్రియేట్ చేసి ఉన్నాం కదా, ఉంది కదా, ఆ బ్యాకప్ పాత్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తే కర్సర్ ఏడేముంటుంది ఆటోమేటిక్గా బ్యాకప్ పాత్ ఇక్కడికి వచ్చేసిందంటే మనం ప్రతిరోజు అంతే, మనం సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ చేసుకోబడలేదు, ఏం చేయడం, ఒకసారి క్రియేట్ చేస్తే చాలు, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అక్కర్లేదు. ఆటోమేటిక్గా ఆ డేటా పాత్ అంటే బ్యాకప్ డేటా పాత్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. అటు వచ్చేస్తే మనం ఎర్రర్ సెలెక్ట్ చేసుకొని దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ జీ డ్రైవ్కి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా ఫోల్డరు పొరపాటుగా వేరే చేసుకోవచ్చు. అట్లా జరుగుతాయి కదా. అలా జరగకుండా బై డిఫాల్ట్ ఇక్కడికి వచ్చేటట్టుగా చేసుకున్నట్లయితే మనం వెనక్కి వెళ్ళబడలే, కర్సర్ ఏమి ఇక్కడే ఉంటుంది, బై డిఫాల్ట్ ఆ పాత్ ఇక్కడికి వచ్చేస్తుంది. అలా మనం కానీ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మనం బ్యాకప్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి అక్కడికి పోయి ఏ డ్రైవ్లో ఉంది, అక్కడ ఫోల్డర్ ఏంటి, అవన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఆ ఫోల్డర్ ఇక్కడ వచ్చేస్తుంది.
దానికి ఎలా చేయాలంటే చూడండి, మామూలుగా మనకి కంపెనీ యొక్క ఒరిజినల్ పాత్ ఏంది, ఒరిజినల్ డేటా ఉండేది ఎఫ్ డ్రైవ్ టాలీ ప్రైమ్ 5.1 డేటా. ఇది ఒరిజినల్ పాత్. సో ఈ ఒరిజినల్ పాత్ ఇప్పుడు మనం అదే ఒరిజినల్ పాత్లో ఉండే డేటాకి మనం బ్యాకప్ పాత్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఆ బ్యాకప్ పాత్ని కూడా వేరే ఒక దగ్గర, ఈ ఒరిజినల్ పాత్ ఉంటుంది, దాని దగ్గర బ్యాకప్ పాత్ ఇస్తే ఒరిజినల్ పాత్ ఇది, దాని పక్కనే బ్యాకప్ పాత్ ఉంటుంది. కాబట్టి మనం బ్యాకప్ అనుకున్నప్పుడు అక్కడ ఉండే బ్యాకప్ పాత్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు మన పాత్ ఇది ఒరిజినల్ బ్యాక్ డేటా. అది ఇంకో దగ్గర ఉంటుంది, ఇది బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేసిన వెంటనే ఈ పాత్ అక్కడ చూపిస్తుంది ఒరిజినల్ డేటా. చూడండి, డేటా నొక్కినట్టయితే ఇప్పుడు బ్యాకప్ కిందకి రండి, డేటా పాత్, కంపెనీ డేటా పాత్ అంటే ఒరిజినల్ డేటా, బ్యాకప్ డేటా రెండు అనమాట. కాబట్టి డేటా పాత్ నొక్కినట్లయితే చూడండి, కంపెనీ డేటా పాత్ అంటే ఒరిజినల్ పాత్ అక్కడ ఉంది కదా, అదే పాత్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎఫ్ డ్రైవ్ టాలీ ప్రైమ్ 5.1 డేటా ఉంది కదా, అక్కడ ఇదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది, అదే ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ. డేటా పాత్ అంటే ఇది ఒరిజినల్, కంపెనీ డేటా పాత్ అంటే ఒరిజినల్ పాత్, కంపెనీ డేటా పాత్ ఒరిజినల్ పాత్ ఇక్కడ ఉంటుంది. దాని కింద చూడండి, కంపెనీ బ్యాకప్ పాత్ ఉంది కదా, మనం క్రియేట్ చేసినాం అక్కడ, చేసామే. అలా దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ చేస్తే రాదు, ఇక్కడంతా యారోస్ ఉపయోగించాలి, డౌన్ యారో ఉపయోగిస్తే కిందకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఆ యొక్క డేటా పాత్ మీద బ్యాకప్ పాత్ని క్రియేట్ చేశాం కదా, ఇక్కడ కూడా అక్కడ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టేటప్పుడు ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ఎక్కడైనా సరే క్రియేట్ చేసుకుంటాం. అక్కడ క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేసుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ ఆ డ్రైవ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం, అక్కడ క్రియేట్ చేస్తే. లేదు ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం, చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇంకేమవుతుంది, క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది, మనం చేయక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా, దీన్ని ఎంటర్ నొక్కితే కిందకు వస్తుంది, ఇది కంపెనీ బ్యాకప్ పాత్. ఇవన్నీ వస్తాయి చూడండి, ఇక్కడ కింద వస్తాయి, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని తీసుకొని చూడండి, జీ డ్రైవ్ తీసుకుంటాం, జీ డ్రైవ్ తీసుకొని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైంది? అలా చూడండి, ఇక్కడ నొక్కాను చూడండి, ఆటోమేటిక్గా వచ్చింది. దీన్ని కంట్రోల్ ఏ నొక్కామంటే సేవ్ అయిపోతుంది. సరేనా? అలా కాకుండా మనం ముందే క్రియేట్ చేసి ఉంటాం, చేయకుండా ఉంటే చూడండి వచ్చేసి ఆల్రెడీ అది లేదు. సరే, మనకు ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసింది. నేనేం చేస్తానంటే దాన్ని తీసేసి ఏం చేస్తానంటే జస్ట్ సి డ్రైవ్ తీసుకుంటా. చూడండి చూడండి, ఇది తీసుకోండి. సో ఆల్రెడీ సి డ్రైవ్ ఉంది, మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. లేదు దీన్ని సెలెక్ట్ చేస్తే, నేను సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ చేస్తాం, ఇక్కడ వచ్చి పైకి వెళ్ళిపోద్ది. లేదు అక్కడ క్రియేట్ చేయాల, ఇంతకు ముందులాగే ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు, తీసుకుంటే స్పెసిఫై ద డేటా పాత్. అక్కడ లేదు, అదే మనం ఏదనుకుంటుంది, జీ డ్రైవ్ // టాలీ ప్రైమ్ బ్యాకప్ 5.1 ఏదైనా పేరు మనం పెట్టుకొని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడికి వస్తుంది. అవును, ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో అక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ క్రియేట్ చేసి తీసుకుంటున్నాను చూడండి, ఇక్కడ ఒరిజినల్ డేటా పాత్ ఇదే, డేటా పాత్ బ్యాకప్ పాత్ తీసుకున్నాను, ఎంటర్ చేశాను, ఆటోమేటిక్ వచ్చేసింది. కంట్రోల్ ఏ సేవ్ చేసేసాం. సో ఇంకెప్పుడైనా సరే ఇది ఒరిజినల్ డేటా పాత్ ఎలా ఉంటుందో ఇది కూడా ఇలాగే ఉంటుంది, ఇంకా అది మారదు. కాబట్టి ఇప్పుడు నుంచి మనం బ్యాకప్ చేయాలంటే మనం ఏమి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ నుంచి సెలెక్ట్ చేయడం, బ్యాకప్ నొక్కేసుకోండి, ఆటోమేటిక్గా బ్యాకప్ డెస్టినేషన్ పాత్ బై డిఫాల్ట్ అక్కడ పెట్టాం కదా, ఇదే పాత్ మనది డిఫాల్ట్ వచ్చేస్తుంది. కర్సర్ ఇక్కడే ఉంటుంది, అక్కడ డిఫాల్ట్ పాత్ వచ్చేస్తుంది. మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ చేసి సెలెక్ట్ చేసుకోవడం, తప్పు చేయడం ఇటువంటి ఏం లేకుండా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. దానికి ఏం చేయాలి, మనం డేటా పాత్కి వెళ్ళి ఇక్కడ కింద ఏం ఉండదు, కిందకు వచ్చి కింద మనం క్రియేట్ చేసిన సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్లో జీ డ్రైవ్లో మనం పెట్టున్నాం ఆల్రెడీ క్రియేట్ చేసి, అది తీసుకొని ఎంటర్ చేస్తే పైకి వచ్చేస్తుంది. కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేసేసి, సో ఇంక నుంచి ఎప్పుడు అయినా సరే, ఇప్పుడు ఈరోజు చేసాం, ఎప్పుడు చేసినా సరే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మనం బ్యాకప్ చేస్తున్నాం, బ్యాకప్ చేసి బ్యాకప్ అని నొక్కాం, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ కంపెనీని బ్యాకప్ చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకుంటాం, సరేనా? తర్వాత ఈ కంపెనీని బ్యాకప్ చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం, చాలు, ఎండ్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు ఈ రెండు చూడండి, రెండు కంపెనీలు ఓవర్ రైట్ చేయాలనా, ఎస్, ఇంకొకటి ఓవర్ రైట్ చేయాలనా, ఎస్, రెండే కదా, మిగతా ఆల్రెడీ అలాగే ఉంది. ఈ విధంగా మనం బ్యాకప్ చేసుకుంటాం. ఇది బ్యాకప్ ఆఫ్ డేటా, దాచిపెట్టుకోవడం వేరే దగ్గర. సపోజ్ ఇలా మనం చేసాం, ఇవన్నీ ఏం చేసినాం మనం, ఎఫ్ డ్రైవ్లో జీ డ్రైవ్లో మనం ఈ బ్యాకప్ ఫైల్లో మొత్తం బ్యాకప్ అయి ఉన్నాయి, అప్ టు డేట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా సరే దీన్ని తీసేస్తాను, ఇది ఏదైనా
ఒక కంపెనీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయింది, ఒక కంపెనీ డిలీట్ అయిపోయింది, అలాంటప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి డేటాని మనం తెచ్చుకోవాలంటే రిస్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్వి ఎంటర్ప్రైజెస్ ఉంది కంపెనీ. ఈ కంపెనీ బై మిస్టేక్, సారీ ఇక్కడ కాదు, ఈ కంపెనీ మనకి బై మిస్టేక్ చూడండి ఇక్కడ ఆల్టర్ చేస్తున్నాం. ఈ ఆల్టర్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2 3 కంపెనీ ఉండి సెలెక్ట్ చేసుకొని ఆల్టర్కి వెళ్తాం. అప్పుడు ఆ కంపెనీ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఎస్, ఆల్రెడీ డిలీట్ చేయాలా? ఎస్ నొక్కాం. ఆర్ యూ షూర్? ఓకే. ఇప్పుడు ఏమైంది చూడండి, ఎస్వి ఎస్వి ఎంటర్ప్రైజెస్ వెళ్ళిపోయింది. సపోర్ట్ పొరపాట్లో మనం వేసాం, సో ఆ కంపెనీ పోయింది, ఆ కంపెనీలో డేటా మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆ డేటా ఎక్కడ ఉంది? బ్యాకప్ ఫోల్డర్లో ఉంది. అక్కడి నుంచి మనం ఇక్కడ తెచ్చుకోవాలి వెనక్కి. అంటే ఏం చేయాలంటే బ్యాకప్ చేసాం ఇందాక, ఇప్పుడు మనం రిస్టోర్ చేసుకోవాలి. కానీ రిస్టోర్ చేసేటప్పుడు మనం ఏం చేయక్కర్లే. బ్యాకప్ చేసేటప్పుడు బ్యాకప్ పాత్ క్రియేట్ చేసుకోవాలా, ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని మనకి దానికి చేసుకుంటాం. ఇప్పుడు అలా కాదు. అప్పుడు ఒరిజినల్ డేటా నుంచి ఎఫ్ డ్రైవ్, ఒరిజినల్ డేటా నుంచి జీ డ్రైవ్లో బ్యాకప్ పాత్కి పంపించాం. ఇప్పుడు బ్యాకప్ పాత్ జీ డ్రైవ్ నుంచి ఒరిజినల్ పాత్ ఇక్కడ తెచ్చుకోవాలి. కట్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడికి వచ్చి చూడండి, బ్యాకప్ చేసాం, ఇప్పుడు రిస్టోర్ నొక్కామంటే ఆటోమేటిక్గా ఒరిజినల్ డేటా ఎక్కడ ఉండేది? ఎఫ్ డ్రైవ్ కదా. సో ఒరిజినల్ డేటా రిస్టోర్ డేటా డెసిగ్నేషన్ పాత్ చూడు, సెలెక్ట్ కంపెనీస్ ఫర్ రిస్టోర్. కాబట్టి ఒరిజినల్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకని? ఎందుకు వస్తుంది ఆటోమేటిక్గా? ఆల్రెడీ మన ఒరిజినల్ డేటా పాత్ అనేది ఇది కంపెనీలో ఉంది కదా. ఇక్కడ ఇక్కడ ఈ పాత్లో ఇది ఒరిజినల్ డేటా పాత్. సో ఈ ఒరిజినల్ డేటా పాత్ వచ్చా, ఆ ఒరిజినల్ డేటా పాత్కి మనం తెచ్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ చూడు, రిస్టోర్ నొక్కామంటే ఆటోమేటిక్గా ఒరిజినల్ డేటా పాత్ ఇక్కడ వచ్చేస్తుంది, కింద కర్సర్ ఉంటుంది. ఎక్కడి నుంచి తేవాలి? మనం ఎక్కడైతే బ్యాకప్ చేసామో అక్కడి నుంచి తెచ్చుకోవాలా. సో ఇక్కడ బ్యాకప్ చేసేటప్పుడు బ్యాకప్ ఫైల్ ఏడు పెట్టుకొని ఒరిజినల్ ఫైల్ నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ ఏడు ఉంది, ఒరిజినల్ ఫోల్డరు, బ్యాకప్ ఫోల్డర్ ఇక్కడి నుంచి బ్యాకప్ తీసుకోవాలి. ఇంతకుముందు ఒరిజినల్ నుంచి బ్యాకప్, ఇప్పుడు బ్యాకప్ నుంచి ఒరిజినల్కి. ఇప్పుడు బ్యాకప్ ఉంది మనకి. ఏంది మన జీవితాలు అన్ని మొత్తం బ్యాకప్లో ఉన్నాయి కదా, అన్నీ ఉంటాయి బ్యాకప్. ఏంది మనకి డిలీట్ అయింది? ఎస్వి ఎంటర్ప్రైజెస్. దీన్ని మనం ఎంటర్ చేసుకోవాలి. చేస్తే అప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఎంత టైంకి మనం బ్యాకప్ చేసినాం, లాస్ట్ టైం ఈ రోజే చేసినాం. ఈ రోజే 349కి మనం బ్యాకప్ చేసాం. సపోజ్ 10 రోజుల కింద చేసాం, ఆ డేటు ఆ టైం చూపిస్తుంది. సో ఇది ఒకటే మనకు ప్రాబ్లం అయింది. ఇంకొక కంపెనీ కూడా ప్రాబ్లం, అప్పుడు ఆ కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒకటే డిలీట్ అయింది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకేం సెలెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ లిస్ట్కి వెళ్తే సో ఇది రిస్టోర్ అవ్వాలి. క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే చూడండి, ఇది క్లిక్ చేస్తే కనపడదు, వెంటనే ఇది ఓపెన్లో ఉంది కదా. క్విట్ నొక్కి మళ్ళీ ఒకసారి ఎస్కేప్ నొక్కితే క్లోజ్ అవుతుంది, ఎస్ నొక్కితే క్లోజ్ అవుతుంది. అట్లా కాకుండా మళ్ళీ క్విట్ ఎస్ నొక్కకుండా నో నొక్కాలి. నో నొక్కి క్లిక్ చేసినా, ఎన్ నొక్కినా, ఎస్కేప్ నొక్కినా నో అని అర్థం. ఎస్కేప్ చూడండి, ఎస్ ఎంటర్ప్రైజ్ వచ్చేసింది. సో దీంట్లో డేటా మొత్తం ఇంతకుముందు ఏ డేటా ఉండిందో ఆ డేటా మొత్తం అలాగే ఉంటుంది. చూడండి, అదే మొత్తం డేటా ఉంటుంది. సో ఈ విధంగా ఏ రోజైతే ఎంత ఉంటుంది డేటా, మనం ఏ రోజైతే లాస్ట్ బ్యాకప్ చేసుకున్నామో అదే కదా ఉంటుంది బ్యాకప్లో, అదే బ్యాకప్లో ఉండేది. సో లాస్ట్ మనం ఇప్పుడు బ్యాకప్ చేసామో అప్పటి వరకు ఉండే డేటా ఉంటుంది. నిన్న బ్యాకప్ చేసామనుకో, ఈరోజు ప్రాబ్లం అయింది, రిస్టోర్ చేస్తే నిన్న డేటా వరకు ఉంటుంది మొత్తం. మనం ఎప్పుడో 10 రోజుల కింద మనం 10 రోజుల కింద మనం బ్యాకప్ చేసాం, దాని తర్వాత అంతా వర్క్ చేసాం కానీ బ్యాకప్ చేయలే. అప్పుడు ఆ రోజు బ్యాకప్ చేసినంత వరకే డేటా ఉంటుంది, తర్వాత డేటా ఉండదు. అందువల్ల మనం ప్రతిరోజు బ్యాకప్ చేయాలి. సరేనా? ఇది డేటా బ్యాకప్ అంటే ఒరిజినల్ పాత్రలో నుంచి ఒరిజినల్ డేటాని మనం వేరే డేటా పాత్ని తయారు చేసుకుంటాం. దాన్ని ఏమంటాం? బ్యాకప్ పాత్ తయారు చేసుకుంటాం. దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత బ్యాకప్ చేసేటప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు, ముందే క్రియేట్ చేసుకోవచ్చు. ముందే క్రియేట్ చేస్తే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని, లేకపోతే అక్కడ స్పెసిఫైడ్ డ్రైవ్ అని చెప్పి అక్కడ క్రియేట్ చేయాలి. ఒకసారి దాంతో ఇంకా ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. అలా మనం ప్రాబ్లం అవుతుంది అనుకుంటే అప్పుడు బై డిఫాల్ట్ డేటా పాత్ అని చెప్పి అక్కడికి వెళ్తే ఒరిజినల్ డేటా పాత్ ఉంటుంది. లోయర్ డౌన్ ఆరే కొట్టి కిందకు వచ్చి ఎంటర్ చేస్తే అక్కడ మళ్ళీ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది మన డేటా పాత్, బ్యాకప్ పాత్. లేదా అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం, లేకపోతే క్రియేట్ చేసి ఎంటర్ చేస్తే 2 సార్లు ఎంటర్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేసేస్తే అది ఆటోమేటిక్గా ఒరిజినల్ డేటా పాత్ ఎట్లా ఉంది డిఫాల్ట్గా, అలాగే బ్యాకప్ డేటా పాత్ కూడా డిఫాల్ట్గా ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు బ్యాకప్ చేసినా బ్యాకప్ నొక్కడంతో ఆటోమేటిక్గా ఆ పాత్ వచ్చేస్తే మన కర్సర్ కిందే ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం అయితే రిస్టోర్ చేసుకోవాలంటే అప్పుడే మనం దానికి ఏం చేయక్కర్లా, ఏం క్రియేట్ చేయక్కర్లా,
రిస్టోర్ నొక్కితే మనకి రిస్టోర్ అని నొక్కామంటే ఆటోమేటిక్గా రిస్టోరు, అక్కడ ఒరిజినల్ డేటా పాతు, రైట్ సైడ్లో బ్యాకప్ నుంచి తెచ్చుకుంటాం. బ్యాకప్ డేటా పాత్ కనబడుతుంది. దాంట్లో ఏది రిస్టోర్ చేసుకోవాలనో వాటిని సెలెక్ట్ చేసుకొని అయిన తర్వాత పైన ఎండ్ ఆఫ్ లిస్ట్ కొట్టేసి నొక్కితే అప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంది. లాస్ట్ టైం ఎప్పుడు మనం బ్యాకప్ చేసినాం టైం అన్ని చూపిస్తుంది. దాని తర్వాత డేటా లేదు అని అర్థం. అది చేస్తే ఇది మనం బ్యాకప్ చేసేటటువంటి పద్ధతి. సో ఒకటికి రెండు సార్లు అర్థం కాకుండా కొంచెం చూసుకోండి. మీకు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ ఇది బ్యాకప్ రిస్టోర్. ఓకే, సో దీంతో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ మిగతా అంతా మనం ఫస్ట్ నుంచి అన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి కొత్త టాపిక్స్ ఈజీ మనకు అవసరమైన టాపిక్స్ నేను చేస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్. బాయ్.